ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మనం చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అనేక మంది యవనస్తులు పెళ్లి చేసుకోవడము 2-3 నెలల్లోనే విడాకులు ఇస్తూ ఉంటున్నారు. దీనికి చాలా బాధలు బతుకుతున్నారు. అటువైపున వాళ్ళు, ఇటువైపు వీళ్ళు, తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి ఎలాగా పరిష్కారం అంటే, బైబిల్ గ్రంథంలో తీతులో 2:5 ఒకటి ఉన్నది. యవన స్త్రీలు తమ ఇంటి ఉండి పని చేసుకోవాలా, పరిశుద్ధులుగా ఉండాలా, భర్తలను ప్రేమించాలా, బిడ్డలను ప్రేమించాలా, లోబడాలా. మరి భర్త కష్టపడి బయటకు వచ్చినప్పుడు అది తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి జీవితంతో సుఖంగా ఉండాలా. అలాగ లేదు ఈ రోజుల్లో. నేను నీ అంత చదువుకున్నాను, నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేయటము, అక్కడ ఒకరిని ప్రేమించటము, అతను కొంతమంది వాళ్ళలో పడిపోవటము, భర్తను నేను వదిలిపెట్టేస్తాను, బిడ్డలను విడిచిపెడతాను. ఈ పాపం అంతా కూడా నీకు పోవాలంటే బైబిల్ దగ్గరికి రా, ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించు. జీవితం మారబడుతుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు.